హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బగోన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి కొన్ని మసాలాలను వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాజీరా వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకు ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు టమాటాస్ని కట్ చేసి వేసుకోవాలి. టమాటాస్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాతకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ని వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకోవాలి. ప్లేట్ పెట్టేసుకొని వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకు ఇక్కడ చికెన్ అనేది మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకొని ప్లేట్ పెట్టేసుకోవాలి. ప్లేట్ పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. 10 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూస్తే చూడండి, మనకు ఇందులో వాటర్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. కొంచెం కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. కలిపేసుకొని ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీ అనేది దగ్గరికి అయ్యేంతవరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, కొద్దిసేపు తర్వాత ప్లేట్ తీసి చూస్తే మనకు కర్రీ అనేది దగ్గరికి అయిపోయింది. ఇక్కడ మనకు చికెన్ అనేది మంచిగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ ప్లేట్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.